హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్స్ తెలుసుకుందాం. అందులో ఫస్ట్ చూడండి, నేను ఒకప్పుడు నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని. నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని. నేను ఒకప్పుడు ప్రేమించేవాడిని. నేను ఒకప్పుడు పాటలు పాడేవాడిని. నేను ఒకప్పుడు ఇతరులకు సహాయం చేసేవాడిని. నేను ఒకప్పుడు ఇతరులను చూసేవాడిని. నేను ఇత నేను ఒకప్పుడు ఒకప్పుడు నేను తాగేవాడిని, ఒకప్పుడు నేను నటించేవాడిని, ఒకప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. నేను ఒకప్పుడు అంటే మనం నార్మల్గా ఏమొస్తుంది ఇక్కడ, ఐ యూజ్డ్ ఐ యూజ్డ్ టు. ఒకప్పుడు అనే దానికి సంబంధించి మనం యూజ్ చేయాలంటే ఏమొస్తుందంటే ఈ విధంగా మనకు, నేను ఒకప్పుడు చూసేవాడిని, నేను ఒకప్పుడు ఆడేవాడిని. ఇట్లా ఒకప్పుడుకి సంబంధించినవి తెలియజేయాలంటే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఐ యూజ్ టు అని వస్తుంది, సబ్జెక్ట్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఐ యూజ్ టు వెర్బ్ ఐ యూజ్ టు వెర్బ్ అని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటే అయిపోతుంది సింపుల్ వేలో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని. చూడండి, ఐ యూజ్ టు ప్లే. ఆడడాన్ని ఏమంటాం? ప్లే. ఏం ఆడుతున్నాయన? క్రికెట్. క్రికెట్ క్రికెట్ ఆడితే క్రికెట్, కబడ్డీ ఆడితే కబడ్డీ, వాలీబాల్ ఆడితే వాలీబాల్, ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్. ఏ దేనికి సంబంధించింది అది. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్. ప్లే క్రికెట్. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ అంటే నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని. నెక్స్ట్, నేను ఒకప్పుడు ప్రేమించేవాడిని అంటే దీన్ని ఏమంటున్నాం ఇంగ్లీష్లో? ఐ యూజ్డ్ టు లవ్. నేను ఒకప్పుడు ప్రేమించేవాడిని. నేను ఒకప్పుడు పాటలు పాడేవాడిని. సి ఐ యూజ్డ్ టు అనేది కామన్. పాటలు పాడేవాడిని. పాటలు ఇంగ్లీష్ ఏమంటున్నాం? సింగ్ ఏ సాంగ్స్. నేను ఒకప్పుడు పాటలు పాడేవాడిని. నేను ఒకప్పుడు ఇతరులకు సహాయం చేసేవాడిని అంటే దీన్ని ఏమంటారో మీరే కామెంట్ చేయండి. ఇది ఒకదాన్ని. సేమ్ యూజ్ టు కామన్ వస్తుంది. సహాయం చేసేవాడిని, సహాయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇతరులని అదర్స్ అంటాం. అట్లా దాన్ని మ్యాచ్ చేసుకొని సేమ్ ఈ విధంగా సెంటెన్స్ ఐ యూజ్ టు ప్లే క్రికెట్ లెక్కనే వస్తుంది ఈ సెంటెన్స్ కూడా. ఇదైతే కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో చూద్దాం. నేను ఒకప్పుడు సినిమా చూసేవాడిని. అప్పుడు బ్యాచులర్ గా ఉన్నప్పుడు బాగా సినిమాలు చూసేది. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా, సినిమాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. సో ఒకప్పుడు బాగా చూసేది, ఇప్పుడు చూడట్లేదు అని చెప్పాలంటే ఇంగ్లీష్ ఏమంటున్నాం? ఐ యూజ్డ్ టు చూడ్డాన్ని ఏమంటాం? వాచ్ మూవీస్. నేను ఒకప్పుడు మూవీస్ బాగా చూసేవాడిని, ఇప్పుడు మాత్రం చూడట్లేదు అంటాను కదా. నెక్స్ట్, నేను ఒకప్పుడు తాగేవాడిని. సేమ్ స్ట్రక్చర్ అదే. ఐ యూజ్డ్ టు కామన్. తాగడాన్ని ఇంగ్లీష్ ఏమంటాం? డ్రింక్. ఐ యూజ్డ్ టు డ్రింక్. నేను బాగా తాగేవాడిని. నేను ఒకప్పుడు బాగా తాగేవాడిని. అట్లా. నెక్స్ట్, నేను ఒకప్పుడు నటించేవాడిని. ఐ యూజ్డ్ టు యాక్ట్. నేను ఒకప్పుడు నటించేవాడిని. అదే నేను ఒకప్పుడు బాగా నటించేవాడిని. అంటే ఏమొస్తుంది ఇందులో? ఐ యూజ్ టు వెల్ యాక్ట్. నేను బాగా నటించేవాడిని. అట్లా ఇంకా సెంటెన్సెస్ అనేది ఇంకా ఫామ్ అనేది చేసుకోవచ్చు. నేను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. దీన్ని ఏమంటున్నాం ఇంగ్లీష్లో? ఐ యూజ్డ్ టు ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? లెర్న్ ఇంగ్లీష్. నేను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. ఒకవేళ ఒకప్పుడు నేను హిందీ నేర్చుకునేవాడిని అంటే నేను ఒకప్పుడు ఇక్కడ హిందీ మెయింటైన్ చేసుకోవాలి. ఒకప్పుడు నేను తమిళ్ నేర్చుకునేవాడిని అంటే తమిళ్ అని మెన్షన్ చేయాలి. ఒకప్పుడు నేను నెక్స్ట్ కోచింగ్స్ ఉంటాయి, ఎంఎస్ ఎక్సెల్, వర్డ్ అట్లాంటివి నేర్చుకుంటాం కదా. సేమ్ జస్ట్ ఇక్కడ మనకు అక్కడ వర్డ్ మాత్రమే మార్చేసేయాలి. నేను ఒకప్పుడు నేర్చుకునేవాడిని. అట్లా. నెక్స్ట్ చూడండి, ఒకప్పుడు నేను
అద్దె చెల్లించేవాడిని. ఎందుకంటే అప్పుడు రెంట్ రూమ్. ఇప్పుడు ఓన్ హౌస్ ఉంది కానీ ఒకప్పుడు నేను అద్దె చెల్లించేవాడిని అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? ఐ యూజ్డ్ టు పే రెంట్. పే రెంట్. పే అంటే చెల్లించడం కదా, పే రెంట్. నేను ఒకప్పుడు అద్దె చెల్లించేవాడిని. నెక్స్ట్, నేను ఒకప్పుడు సంపాదించేవాడిని. నేను ఒకప్పుడు బాగా సంపాదించేవాడిని. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఎక్కువ సంపాదించలేకపోతున్నాను. ఫ్యామిలీని మంచిగా చూసుకోవడం ఇబ్బందిగా ఉంది. నేను ఒకప్పుడు బాగా సంపాదించేవాడిని అంటాం కదా, అట్లా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఐ యూజ్డ్ టు ఎర్న్. నేను ఒకప్పుడు బాగా సంపాదించేవాడిని. బాగా సంపాదించేవాడిని అంటే వెల్ ఎర్న్. వెల్ ఎర్న్ అంటే నేను ఒకప్పుడు బాగా సంపాదించేవాడిని అంటే వెల్ ఎర్న్. నార్మల్గా అయితేనేమో ఎర్న్ అట్లా. నెక్స్ట్, నేను ఒకప్పుడు ఇతరులను కొట్టేవాడిని. నేను ఒకప్పుడు ఇతరులను కొట్టేవాడిని. దీని ఏమంటాను? ఐ యూజ్డ్ టు కొట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? బీట్. ఎవరిని కొడుతుండే ఇతను? ఇతరులని అంటే అదర్స్. ఐ యూజ్డ్ టు బీట్ అదర్స్ అంటే నేను ఎక్కువ ఇతరులను బాగా కొట్టేది. ఎందుకు కొట్టేది నాకే తెలియదు కానీ కొట్టేవాడిని అట్లా. నెక్స్ట్, అదే విధంగా ఇట్లాంటి సెంటెన్స్ ఇంకా కొన్ని చూడండి. నేను ఒకప్పుడు బాగా ఇతరులను తిట్టేవాడిని. కొట్టేవాడిని బదులు తిట్టేవాడిని. ఎడరా అండి? తిట్టేవాడిని. నేను ఒకప్పుడు బాగా తిట్టేవాడిని. సేమ్, ఐ యూజ్డ్ టు తిట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? స్కోల్డ్. అదర్స్. ఐ యూజ్డ్ టు స్కోల్డ్ అదర్స్ అంటే నేను ఒకప్పుడు ఇతరులను తిట్టేవాడిని, ఇతరులను కొట్టేవాడిని, ఇతరులను మోసం చేసేవాడిని అంట. ఇది ఒకప్పుడు ఇతరులను మోసం చేసేవాడిని. మోసం చేయడాన్ని ఇంగ్లీష్ ఏమంటారు? చీట్. యు చీట్ అంటాం కదా, అట్లా. నువ్వు ఇతరులను మోసం చేసేవాడిని ఒకప్పుడు అట్లా. నేను ఒకప్పుడు బాగా సంపాదించేవాడిని. నేను ఒకప్పుడు బాగా అద్దె చెల్లించేవాడిని. మనం జస్ట్ మారే చూడండి, ఎక్కడైనా కూడా జస్ట్ మారేది ఏంది? వెర్బ్ మాత్రమే మారుతుంది. ఏం మారవు, జస్ట్ వెర్బ్ మాత్రమే మారుతుంది. ఈ స్ట్రక్చర్ ఎట్లా వచ్చింది? యూజ్డ్ టు. ఒకవేళ ఐ అని ఎందుకు తీసుకుంటున్నట్టే, నేను అనేది బాగా యూజ్ చేస్తాం కాబట్టి. ఐ కాకుండా మనం హీ అని పెట్టామనుకో, అప్పుడేమొస్తుంది? అతడు ఒకప్పుడు అంటే హీ యూజ్డ్ వెల్ ఎర్న్. అతడు ఒకప్పుడు బాగా సంపాదించేవాడు. ఒకవేళ ఐ కాకుండా షీ పెట్టండి. షీ పెడితే ఆమె ఒకప్పుడు బాగా సంపాదించేది. అట్లా. నెక్స్ట్, అదే షీ దే అని పెడితే వారు ఒకప్పుడు బాగా సంపాదించేవాళ్ళు. జస్ట్ మనం ఇది చేంజ్ చేసుకుంటేనే మనకు ఈజీగా అర్థమవుతుంది. సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు, వెర్బ్ చేంజ్ చేసుకుంటే సెంటెన్సెస్ ఫామ్ అనేది ఒకప్పుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు యూజ్డ్ టు అనేది వాడాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.